హలో కాకా, అందరికైతే నమస్తే, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈరోజు మనకు వీడియో వచ్చిందంటే మేము లాస్ట్ మంత్ నుంచి కూడా అనుకుంటున్నాం కుమరవెల్లి జాతరకు వెళ్ళాలి అనుకొని. సో మాకు ఈ రోజు అయితే వీలైంది, అందరికి టైం కుదిరి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆడ వస్తాడా సోనుగాడు వస్తాడా? కొద్దిగా బీభత్సంగా చలి పెడుతుంది. ఇక కళ్ళకు ఇగో కళ్ళ స్టైల్ కాదు, కాకపోతే చలి పెడుతుందని పెట్టుకున్నా అంతే. నాకు తెలియదు కానీ ఇగో ఎట్లా వేస్తున్నాడు, అదొక ఎట్లా వేస్తుంది అది. అయ్యో 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 మీదికోసం రైతే మీదికోసం రైతే సాక్స్ పెట్టుకొని నాకు అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం విజయవాడ హైవే రోడ్కి అయితే ఎక్కేసినాం అండ్ నియర్ బై అమర్పేట దాటేసినాం కూడా. అండ్ అదేవిధంగా దండుమాగారం బస్ అయితే మనకు లైవ్ లో రైట్ సైడ్ అయితే కనిపిస్తున్నాం. ఇప్పుడు మనం చిన్న హోటల్ కాడికి అయితే వచ్చేసినాం పోచంపల్లిలో. అండ్ మన ముంగడ వచ్చేసి స్మార్ట్ టిఫిన్ సెంటర్ ఇక్కడ పెడుతుందా అని ఇటు దాని చేయి పెడుతున్నాయి. సిగ్గుండాలా కొంచెం నవ్వుతున్నావా? సిగ్గులేదురా? అన్నకు పనికి ఇబ్బంది అవుతున్నాడు నువ్వు అది పెడితే. ఎప్పుడైనా షుగర్ చూసుకోవాలరా, చూసుకోవద్దు. వావ్, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఓకే అన్న, సరే అన్న, నువ్వు చెప్పినావు కదా. పాపంగా శేషుగా వదిలేస్తుంది. అరే నాగపాములు మీరు నా వారి ఆ లైవ్ పెట్టాలరా బాబు యూట్యూబ్లో లైవ్ పెట్టకపోతే కష్టం. ఫోన్ చేయండి. అరే ఒక మాట అడుగుర్రా అని. మాట అడుగుదాం. అరే ఇట్లా పోతున్నాం రాజుగా కొమరవెల్లి నువ్వు కూడా అని చెప్పి మీరే వస్తుందని చెప్పి ఇంకా టీ తాగడానికి అయితే మనము టీ వరల్డ్కి అయితే వచ్చేసినాం. చలి బీభత్సంగా పెడుతుంది. సన్ రైజ్ ఎంత బాగుంది. అవురా స్నాప్ చాట్ ఎందుకు చూస్తారా చెప్పు. రోజులో చేసే పనులన్నీ ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు ఉండాలి. ఏముండదురా, మన పర్సనల్ విషయాల్ని బయట ఏమంటాం పబ్లిక్ చేయడం అంటే అది తప్పు. అప్పుడు పార్టీ కదా అది. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం పోచంపల్లి ఏరియాలో అయితే ఉన్నాం. అండ్ గల్లీ చెప్తున్నాం మనోడైతే. కోసం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ప్లాన్ చేసింది వాడే, అని చేసింది వాడే అని ఇప్పుడు వాడే లేట్ చేస్తున్నాడు. ప్లాన్ చేసింది వాడే, అని చేసింది వాడే అని ఇప్పుడు వాడే లేట్ చేస్తున్నాడు. ప్రతి గ్యాంగ్ లో కూడా ఈనస్తుంటాడు ఒకడు అయితే ఉంటాడు. వానికైతే వీడియో అయితే షేర్ చేయండి. వచ్చేసి 8:30 అవుతుంది. ఈ కొడుకులేమో ఏడు కదా మీరు నడుగుర్రా ఇక్కడ దొరికిర్రా మీరు 7 గంటలకే. అరే తమ్ముడు 7 గంటలకే పోదామన్నారు. ఇక వీడి కోసం 8:30 అవుతుంది. ఏంది ఒక ప్లాన్ లేదు, విజన్ లేదు. ఏంద్రా ఇగో ఈడే ప్లాన్ చేస్తాడు కానీ ఈడే లేట్ వస్తాడు కదా నాకు అసలు. చెప్పు ఇవే తగ్గించుకుంటే మంచిది. పగపోడి పోచంపల్లి పక్కన పంట పొలాలకి
పచ్చని పొలాలు వాటే అసలు నేచర్ అలాగుంది బాయ్ అక్కడ. అరే ఇదేం చెరువురా మళ్ళా తెలుగు పచ్చబోరా. ఇప్పుడు వచ్చేసి మనము భువనగిరి చూసినాం. అక్కడ కనిపిస్తుందా అదే భువనగిరి కొండ కోట ఉంటారు కదా, ఫ్యామిలీకి చాలాసార్లు పోయేది ఉన్నాయి కానీ పోలే. చూద్దాం ఈసారి వీలైతే పోదాం, లేకపోతే భువనగిరి ఊర్లోకి అయితే వచ్చేసినాం. ఎక్సైడ్ అనుకుంటా ఇది, చాలా మంది అంటే ఉంటారు కదా. ఇప్పుడు చూసేది భువనగిరి కోట ఉంటారు కదా, అని అమ్మ గుర్తుపడతారు రావా. అరే నీకు తెలిసిన వాళ్ళు ఎవరు చూడర్రా, నీకు తెలిసిన వాళ్ళు ఎవరు చూడర్రా నా దాంట్లో. ఇంకొక వాళ్ళ వీడియో వేసి మనం కొండ పోషమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫైనల్ గా వచ్చేసినాం అనుకో. ఇక మనకు కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ కి అయితే వచ్చేసినాం. మీరు చూపిస్తున్నా అంటారు కదా సుజమాని గుండు అంటే మా ఇంట్లో కూడా మల్లన్న దేవుడు కూడా చాలా ప్రత్యేకతమైనటువంటి దేవుడు అనమాట. మన బండి ఎంత బండి ఎన్ని ఫీట్ ఉంది, 2 ఫీట్లు జాగ్రత్త పెట్టారు. చెప్పులు తిన పెట్టుకోరి శుభం పాలకడ పెళ్లి కొడుకు కూడా 1000 రూపాయలు 1300 ఆ చెప్పులు 1300 అది అట్లే చెప్పు. 1300 అంటే ఎవడరా నీకు అంత గుడ్డి పెట్టింది. ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. మన బాయ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ కామాన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఉన్నప్పుడు అట్లకి వెళ్ళి దిగేటోళ్ళు, నేను అల్ల పోయి ఫోటోలు దిగేటోడిని. గుండెమంటారు కదా, బర్రా బర్రా బాయ్స్. సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, మంచిగా అయిపోయింది. అందరు బాయ్స్ అయితే గుడి ఉందంట, ఆ గుడి చూడాలి. మైసమ్మ టెంపుల్ అంట. చూసి ఏంటిదన్నా ఇది బిల్డింగ్ సత్రాలు అంట, రైల్వే స్టేషన్ అంట. గీత మీకు రైల్వే ఎక్కుతుందా బాబు. ఒకరికొకరు దాపద్దమ్మా దూరం. మన ఓనికి పక్క 3 గంటలు అవుతుంది. 3 గంటలు 3 గంటలు ఆరామ్స్ అవుతుంది. కొండపోచమ్మ దేవస్థానం ఇప్పుడు ఏడికి ఆడికా రిజర్వాయర్ ఎక్క ఇప్పుడు మనం వచ్చేసి కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే వచ్చేసినాం. బ్యాక్ సైడ్ ఉండేది కొండ అంటే మొత్తం వాటర్ ఉంటాయట, చూడాలి. నేను ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి చెల్ల మీదకైతే ట్రెక్ చేయాలి. ఇదేనా రిజర్వాయర్? బర్రె తిన్నాడు తిని ఒక్కొక్కడు. నీ 5 రైస్లు 3 రైస్లు అనుకుంటా. షార్ట్ కట్ కాదు అది. కొండపోచమ్మ రిజర్వాయర్. ఇది దుర్గంతి ఒకటి ముచ్చట.
ఎన్ని అడుగులు ఉందిరా ఆయన అయితే చూడనికి కూడా కొంచెం భయంకరంగా ఉంది. హోటల్ గిటలు అనకుర్రా తమ్ముడు నా దగ్గర. ఏ డేంజర్గా ఉందిరా బాబు ఈ ప్లేస్ అంతా. పర్రా నాయన. ఏ ఓ మాము ఏ స్కేల్ చూస్తావా? స్కూల్ సరే ఎన్ని అడుగులు సౌండ్ ఎట్లా వస్తుంది? ఎన్ని అడుగులు? 630 అంటే 55 చూపిస్తుంది. అంటే 625 5950 ఫీట్స్ ఉందిరా నాయన. అది మా 5950 అడుగులు ఉంది లోపల. ఊరు నాయన ఇది ఎక్కడ నరేషు? ఎంత దూరం ఉంటుంది? వామ్మో ఏంద్రా బాబు ఇది 5900 అడుగులు. దుంకి తెలుసుకోరా ఏం అవసరం లేదు. ఎంత క్లియర్గా అనిపిస్తుంది చూడు భువనగిరి కోట అందాలు. మా కోసం అయితే ఇటు కొని దానం చేసుడు ఇది వాడు ఏమన్నాడు అంటే 2 హాల్ టికెట్లు ఒకటేసారి రావు అమీర్ అన్నాడు. సరే తీ అన్న అని చెప్పి మళ్ళా